హలో క్లాస్! ఇవాళ మనం ఎక్సర్సైజ్ 1.3లో సెకండ్ క్వెషన్ సాల్వ్ చేస్తున్నాం. సెకండ్ క్వెషన్ ఏంటంటే, వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ విల్ హ్యావ్ అ టర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్ ఆర్ అ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్. క్వెషన్ ఏమంటున్నాడు అంటే, మీకు ఆల్రెడీ టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అనేవి ఇంట్రొడక్షన్‌లోనే చెప్పేసాను. అండ్ ఫస్ట్ క్వెషన్ కూడా మనం సాల్వ్ చేసాం. కానీ ఫస్ట్ క్వెషన్ మనం డివిజన్ చేసి సాల్వ్ చేసాం. ఇప్పుడు మనం సెకండ్ క్వెషన్‌లో ఏంటి, అసలు డివిజనే చేయకుండా చెప్పాలన్నమాట. అండ్ నేను మీకు ఆల్రెడీ ఇంట్రొడక్షన్‌లోనే డివిజన్ లేకుండా మనం ఒక రేషనల్ నంబర్‌ని టర్మినేటింగ్ డెసిమలా, నాన్ టర్మినేటింగ్ డెసిమలా ఎలా చెప్తాము అని ఇక్కడ రాసాను కూడా. ఒకసారి చూడండి. ఒకవేళ మనకు p/q రేషనల్ నంబర్ ఇస్తే మనం qని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలి. ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది 2m ఇంటూ 5n ఫార్మ్‌లో వచ్చిందంటే ఆ రేషనల్ నంబర్‌కి టర్మినేటింగ్ డెసిమల్ ఉంటది అని అర్థం. నేను ఆల్రెడీ క్లియర్‌గా విత్ ఎగ్జాంపుల్ ఇంట్రొడక్షన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అందుకే ఇక్కడ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేను. ఒకసారి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకే క్లారిటీ వస్తది. ఓకేనా? మన ఫస్ట్ క్వెషన్ ఏంటి? 13/3125. సో, 13/325ని నేను ఫస్ట్ p/qకి ఈక్వేట్ చేశాను. q ప్లేస్‌లో ఏముంది నాకు? 3125. సో, నేను 3125ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంతే కదా? సో, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దామా 3125ది? నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి. 3125 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతది? ఫస్ట్ ఇక్కడ లాస్ట్‌కి 5 ఉంది కాబట్టి ఆబ్వియస్లీ 5 టేబుల్‌తోనే స్టార్ట్ చేస్తున్నాను. అంతే కదా? 5 6 30, 12 ఉంటది. 5 2 10 అండ్ 5 5 25. నెక్స్ట్ 625 సేమ్ 5 టేబుల్‌లోనే పోతది. 5 1 5. ఇక్కడ ఏం మిగిలింది? 12 మిగులుతది. 5 2 10 అండ్ 5 5 25. 125 మళ్ళీ సేమ్ 5 టేబుల్‌లోనే 5 25 అండ్ ఇప్పుడు 25 ఏంటి? 5 5 నెక్స్ట్ 5 1 అంతేనా? ఇప్పుడు 13/3125ని నేను ఎలా రాయొచ్చు? 13/5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 రాయొచ్చు కదా? అంతేనా కదా? ఇప్పుడు చూడండి 13/5 పవర్ ఇవన్నీ టైమ్స్ ఉన్నాయి 1 2 3 4 5. సో 5/5 అని రాయొచ్చు కదా? ఓకే. మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాము క్యూది. అప్పుడు మనకి 5/5 వచ్చింది. కానీ మనకేం కావాలి? 5/nతో పాటు 2/m కూడా కావాలి కదా? సో నేనేం చేస్తాను అంటే ఇంటూ 1 అని రాయొచ్చు. అంతే కదా? 5/5 ఇంటూ 1. సో దీన్ని ఎలా రాస్తాను అంటే 13/5/5 ఇంటూ 2/0. ఎందుకు 2/0 రాస్తున్నానంటే చూడండి. a పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎనీథింగ్ పవర్ 0 1 అవుతది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. నేను ఎందుకు 2/0 పెట్టుకున్నాను అంటే 2/m కదా మనకు కావాల్సింది. m అండ్ n అనేవి ఏంటివి? నాన్ నెగటివ్ ఇంటీజర్స్. నాన్ నెగటివ్ ఇంటీజర్స్‌లో 0 కూడా వస్తది. నాన్ నెగటివ్ ఇంటీజర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అనేవి 0 1 2 3 సో ఆన్ అన్నమాట. సో 0 ఉన్నా కూడా మనకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు చూడండి q అనేది 2/m ఇంటూ 5/n ఫార్ములానే ఉంది కదా? m అండ్ n అనేవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్. దేర్‌ఫోర్ 13/3125 ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? ఇలా మనం డివిజన్ చేయకుండానే ఒక రేషనల్ నెంబర్‌ని టర్మినేటింగా, నాన్ టర్మినేటింగా అని చెప్పేయొచ్చు. ఓకేనా? ఇలా మనం ఈ క్వెషన్ సాల్వ్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. సెకండ్ వన్ ఏంటి? 11/12 అంతేనా? 11/12ని నేను p/qకి ఈక్వేట్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు q వాల్యూ ఎంత వచ్చింది? 12. qని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో నేను 12ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. 2 6 12, 2 3 6, 3 1 3. ఓకేనా? ఇప్పుడు 11/12 ఉంది కదా మన దగ్గర. సో 11/12ని నేను ఇలా రాయొచ్చు కదా? 11/2 ఇంటూ 2 ఇంటూ 3 అంతేనా? ఎలా రాయొచ్చు? 11/2 స్క్వేర్ ఇంటూ 3. ఇక్కడ మీరు గమనించండి. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2/m ఇంకా 5/n ఫార్మ్‌లో ఉందా? లేదు కదా? అందుకే ఇది నాన్ టర్మినేటింగ్ అన్నమాట. దాన్ని మనం ఎలా రాస్తాము అంటే ది ప్రైమ్
factorization of 12 is not in the form of 2 power m into 5 power n. Therefore, 11 by 12 is non-terminating decimal. ఓకేనా? ఇందాకట్లాగే మీకు ఈ డౌట్ రావచ్చు కదా, ఇంటూ 5 పవర్ 0 కూడా పెట్టుకోవచ్చు కదా అని. ఈ డౌట్ ఎవరికైనా వచ్చిందా? ఇంటూ 5 పవర్ 0 పెట్టుకుంటే 2 ఇంటూ 5 ఉంటుంది కదా అని. ఎస్, 2 పవర్ m ఇంటూ 5 పవర్ n వస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్ట్రా 3 కూడా ఉంది కదా, 3 అసలు ఉండనే కూడదు. సో డైరెక్ట్గా 2 ఇంకా 5 కాకుండా మిగతాది ఏ నెంబర్ వచ్చినా అది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అనమాట క్యూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో. ఓకేనా? ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. థర్డ్ వన్ ఏంటి? 64/455. సో ఇస్ ఈక్వల్స్ టు p బై క్యూ. అప్పుడు క్యూ ప్లేస్లో ఏముంది? 455. సో 455 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దామా? ఇక్కడ చూడండి, 455 లాస్ట్కి 5 డిజిట్ ఉంది కాబట్టి నేను సీదా 5తో స్టార్ట్ చేస్తున్నా. 5 91 నెక్స్ట్ 91 ఉంది, 91 ఏ టేబుల్లో పోతుంది? 7 13 అండ్ 13 1 అంతే కదా. ఇప్పుడు చూడండి, దీని అర్థం ఏంటి? 455 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 7 ఇంటూ 13 అంతే కదా. ఇప్పుడు చూడండి, 64/455 నేను ఎలా రాయొచ్చు? 64/5 ఇంటూ 7 ఇంటూ 13 అని రాసేయచ్చు కదా 455 బదులు. సో చూడండి, ఇప్పుడు క్యూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 పవర్ m ఇంకా 5 పవర్ n ఫామ్లో ఉందా? లేదు కదా. 5 ఉంది, 7 ఉంది, 13 ఉంది. ఇక్కడ 2 ఇంకా 5 మాత్రమే లేవు. సో దేర్ ఫోర్ ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అనమాట. దీన్ని మనం ఎలా రాస్తామంటే, ది prime factorization of 455 is not in the form of 2 power m into 5 power n. Therefore, 64/455 is non-terminating repeating decimal form. ఓకేనా? ఇలా మనం దీన్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? 15/1600. 15/1600 అంటే చాలా పెద్ద నెంబర్ కదా. సో నేను ఏం చేస్తున్నానంటే కట్ చేస్తున్నాను. ఏంటి? 5 3s ఇంకా 5 320s. సో ఇప్పుడు మన న్యూ నెంబర్ ఏమైపోయింది? 3/320. ఇది ఇప్పుడు మనకి p బై క్యూ అంతే కదా. క్యూ ప్లేస్ లో ఏముంది? 320. మనం 320ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దామా ఇప్పుడు? ఎస్, 320 కాబట్టి 2 టేబుల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 2 160s, నెక్స్ట్ 2 80s, మళ్ళీ 2 40s, నెక్స్ట్ 2 20s, 2 10s, నెక్స్ట్ 2 5s, 5 1s. ఇప్పుడు నేను ఇలా రాయొచ్చు కదా, 320 is equals to ఎన్ని 2s ఉన్నాయి? 1 2 3 4 5 6. సో 2 పవర్ 6 ఇంటూ 5 నేను ఇలా రాయొచ్చు కదా, 320 is equals to 2 పవర్ 6 ఇంటూ 5 అని. ఇప్పుడు చూడండి, 3/320 ఇదే కదా మన క్వశ్చన్. దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 ఇప్పుడు చూడండి, 320 బదులు నేను ఏం రాస్తాను? 2 పవర్ 6 ఇంటూ 5 అంతేనా. ఇక్కడ మీరు గమనిస్తే 5 పవర్ 1 ఒకటే 5 ఉంది కాబట్టి 5 పవర్ 1 రాసుకున్నాను. ఈ 6 అనేవి 1 అనేవి నాన్ నెగటివ్ ఇంటీజర్సే కదా. సో ఇక్కడ మీరు చూస్తే ఈ 320 అనేది 2 పవర్ n ఇంకా 5 పవర్ n ఫార్మ్ లోనే ఉంది. ఇదేంటిది? టర్మినేటింగ్ డెసిమల్ అన్నమాట. కానీ మనం దీన్ని ఎలా రాస్తాము? ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 320 ఈజ్ in the form of 2 power n into 5 power n. అండ్ మనం ఏం చెప్తున్నాం? అవును, క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 పవర్ m ఇంకా 5 పవర్ n ఫామ్ లోనే ఉంది. Therefore 15/1600 is terminating
డెసిమల్. ఓకేనా, అది అలా ఉంది కాబట్టి 15/1600 అనేది టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. ఓకేనా, ఇలా మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి? 29/343 p/q. సో q ప్లేస్ లో ఏముంది? 343. ఇప్పుడు మనం 343కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి కదా. 343 మీరు గమనిస్తే 343 అనేది 7 క్యూబ్ అన్నమాట. ఓకేనా, 7 49s are 343, 7 7s are 49 అండ్ 7 1s are 7. సో 343 అనేది ఏంటి? 7 క్యూబ్. ఓకేనా, ఇప్పుడు 29/343 ఎలా రాస్తాను? 29/7 క్యూబ్ అని రాసేయచ్చు కదా. ఇక్కడ మీరు చూస్తే క్యూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2m ఇంకా 5n ఫామ్ లో ఉందా? లేదు, 7 క్యూబ్ ఉంది. దేర్ఫోర్ ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. ఎలా రాస్తాం మనం దీన్ని? ఇక్కడ రాస్తాను చూడండి. ది ప్రైమ్ factorization of 343 is not in the form of 2m into 5n. Therefore, 29/343 is non-terminating డెసిమల్ ఫామ్. అంతేనా? ఇలా మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మనం సిక్స్త్ క్వశ్చన్ చూస్తున్నాం. సిక్స్త్ క్వశ్చన్ ఏంటి? 23/2³ ఇంటూ 5². ఇక్కడ చూడండి p/q. ఇక్కడ చూడండి క్యూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా ఉంది? ఆల్రెడీ 2m ఇంకా 5n ఫామ్ లో ఉంది కదా. ఇక్కడ చూస్తే ఇది 2m ఇంటూ 5n లో ఆల్రెడీ ఉంది కదా. డాట్ అంటే ఇంటూ, ఏమనుకోవద్దు, వేరే ఏదో కాదు. డాట్ అంటే ఇంటూ. ఓకేనా, ఆల్రెడీ ఉంది. దేర్ ఫోర్ ఇట్ ఇస్ అ టర్మినేటింగ్ డెసిమల్. దీన్ని మనం ఎలా రాస్తాము అంటే ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ ఈజ్ ఆల్రెడీ in the form of 2m into 5n. Therefore, 23/2³ into 5² is a terminating decimal form. ఇది ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెవెంత్ క్వశ్చన్ ఏంటి? 129/2² ఇంటూ 5/7 ఇంటూ 7/5. ఓకేనా, ఇక్కడ చూడండి ఇది p/q. క్యూ ప్లేస్లో ఏముంది? 2² ఇంటూ 5/7 ఇంటూ 7/5. మీరు గమనిస్తే క్యూలో 2m ఇంకా ఇంటూ 5n ఉంది. దాంతో పాటు 7/5 కూడా ఉంది. ఒకవేళ ఇది టర్మినేటింగ్ డెసిమల్ అయితే 7 ఉండనే ఉండదు, కానీ ఉంది. సో ఇదేంటి? ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అన్నమాట. దీన్ని మనం ఎలా రాస్తాము అంటే ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 2² ఇంటూ 5/7 ఇంటూ 7/5 ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2m ఇంటూ 5n. అంతే కదా, 2m ఇంటూ 5n ఫామ్ లో లేదు. అదే మనం ఇక్కడ రాసాం. దేర్ఫోర్ 129/2² ఇంటూ 5/7 ఇంటూ 7/5 ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా, ఇలా ఈ క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎయిత్ క్వశ్చన్ ఏంటి? 9/15. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీ అన్నమాట. ఎందుకో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం యాజ్ యూజువల్గా ఏం చేస్తాం? ఇది p/qకి ఈక్వేట్ చేసుకొని 15కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఏమొస్తుంది? 5 3s 3 1s అంటే
15 is equals to 5 into 3. ఎలా రాస్తాం? 9/15 is equals to 9/5 into 3 అని రాస్తాం. అవునా కాదా? ఇక్కడ 3 ఉందని చెప్పి ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పేస్తాం. కానీ ఈ ప్రాసెస్ తప్పు. ఎందుకు అంటే మనం లోయెస్ట్ ఫ్రాక్షన్ తీసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ 9/15 అనేది ఏదైనా టేబుల్లో కట్ అవుతే కట్ చేసుకున్న తర్వాత వచ్చే ఫ్రాక్షన్ని మనం p/qకి ఈక్వేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ ప్రాసెస్ తప్పు. ఇలా మీరు చేయకూడదు అని నేను చేసి చూపించాను. సో ఈ ఆన్సర్ అనేది తప్పు. ఓకే 9/15 చేయొద్దు అని అర్థమైంది. కానీ ఏం చేయాలి అంటే ఏదైనా కామన్ నెంబర్ ఉంది కదా, 9, 15 పోయే కామన్ టేబుల్ ఏంటి? 3 కదా. సో కట్ చేసుకోవాలి. అలా ప్రతి నెంబర్కి చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ దీన్ని కట్ చేసుకున్న తర్వాత p/qకి ఈక్వేట్ చేయాలి. సో కట్ చేద్దామా? 3 3s 3 5s. ఇప్పుడు ఏమొచ్చింది కొత్త నెంబర్? 3/5 అన్నమాట. ఇప్పుడు మనం ఈ 3/5ని p/qకి ఈక్వేట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకు q ప్లేస్లో ఏముంది? ఆల్రెడీ ప్రైమ్ నెంబరే ఉంది 5. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే p/q is equals to 3/5 కదా. నేను ఎలా రాస్తాను? 3/5 into 1 అంతే కదా. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 3/5 power 1 into 2 power 0. ఈ 1 ప్లేస్లో నేను 2 power 0 రాశాను. ఎందుకు? మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. a power 0 is equals to 1. అలాగే 2 power 0 కూడా 1 అయిపోతుంది. ఇప్పుడు చూడండి డినామినేటర్ 2 power m into 5 power n ఫార్మ్లోనే ఉంది కదా. m అండ్ n అనేవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్. మీకు ఆల్రెడీ తెలుసు నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? 0, 1, 2, 3 సో ఆన్. 0 కూడా ఇంక్లూడెడ్ కాబట్టి 2 power 0 అనేది ఇంక్లూడ్ అవుతుంది. దేర్ఫోర్ ఇదేంటి? ఇప్పుడు ఇది టర్మినేటింగ్ డెసిమల్. ఎలా రాస్తాం మనం? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 5 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power m into 5 power n. Therefore 9/15 is a terminating decimal. ఓకేనా? ఇలా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 9th క్వశ్చన్ ఏంటి? 36/100. ఇప్పుడు నేను 36/100 డైరెక్ట్గా చేయాలా? ఆలోచించండి. లేదు, కట్ చేసుకోవాలి. ఎందుకు? 2 టేబుల్లో కట్ అవుతుంది కాబట్టి. 2 18s 2 50s. మళ్ళీ 18/50 2 టేబుల్లో కట్ అవుతుందా? ఎస్. 2 9s 2 25s. 9 25 ఏదైనా కామన్ టేబుల్లో కట్ అవుతుందా? పోదు. సో దేర్ఫోర్ 9/25 మన ఫ్రాక్షన్. ఇప్పుడు 9/25ని p/qకి ఈక్వేట్ చేస్తున్నాను. q ప్లేస్లో ఏముంది? 25. 25కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దామా? ఎస్. 25 అంటే 5 5s 25 అండ్ 5 1s 5. అంటే 25 is equals to 5 into 5. ఇది క్లియరా? ఇప్పుడు చూడండి 9/25 is equals to 9/5 square. సేమ్ ఇందాకట్లాగానే ఇంటూ 1. మీకు ఆల్రెడీ తెలుసు. ఈ ఇంటూ 1 ఎందుకు రాస్తున్నాను? 9/5 square into 2 power 0 రాస్తాను. ఈ 1 బదులు 2 power 0 రాశాను. ఎందుకు? ఎనీథింగ్ పవర్ 0 is equals to 1. ఇందాక క్వశ్చన్లోనే చెప్పాను. సో నేను 1 బదులు 2 power 0 రాశాను అంతే. ఇక్కడ చూడండి q అనేది 2 power m into 5 power n ఫామ్లోనే ఉంది కదా. m అండ్ n కూడా నాన్ నెగటివ్ ఇంటీజర్స్. మీకు ఆల్రెడీ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో తెలుసు. అది 0 1 2 సో. ఓకేనా? దేర్ఫోర్ 36/100 ఏంటిది? టర్మినేటింగ్ డెసిమల్. కానీ మనం దీన్ని ఎలా రాస్తాం? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ of 25 is in the form of 2 power m into 5 power n. Therefore 36/100 is a terminating decimal. ఓకేనా? ఇలా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్ ఏంటి? 77/210. ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా 77/210 వాడతామా? ఆలోచించండి. లేదు, ఎందుకంటే 7 టేబుల్లో ఇవి 2 పోతాయి కాబట్టి. 7 11s 7
30s. ఇప్పుడు మన కొత్త ఫ్రాక్షన్ ఏంటి? 11/30. That equals to P/Q. Q ప్లేస్ లో ఏముంది? 30. 30 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. 30. 2 15s. నెక్స్ట్ 3 5s. 5 1s. అంటే 30 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 ఇంటూ 5. అంతే కదా. ఇప్పుడు చూడండి 11/30 కదా మన ఫ్రాక్షన్. దాన్ని ఎలా రాస్తాను? 11/2 ఇంటూ 3 ఇంటూ 5. చూడండి 30 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2m ఇంకా 5m ఫార్మ్లో ఉందా? లేదు, 3 కూడా ఉంది. సో ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అన్నమాట. ఎలా రాస్తాం మనం దీన్ని? ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30 ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2m ఇంటూ 5m. ఆ ఫార్మ్లో లేదు. దేర్ ఫోర్ 77/210 ఈజ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా? ఇదన్నమాట ఆన్సర్. ఇలా మనం సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేసాం. ఈ క్వశ్చన్లో ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మీకు అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లో కలుద్దాం.